హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే చాలా జిల్లాల్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అన్నిటికీ మించి కేటగిరీ వైజ్గా కొన్ని కేటగిరీల్లో అయితే పోస్టులు పోటీ ఈ యొక్క కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కొన్ని జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని కాంపిటీషన్ ఎంతవరకు కాంపిటీషన్ ఉందో చూద్దాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఒక్కొక్క పోస్టుకి 26 మంది చొప్పున పోటీ పడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ జిల్లాల్లో. ఇక్కడ మనం విషయంలోకి వెళ్ళినట్లయితే ఇదిగోండి, డిఎస్సికి తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 1139 పోస్టులు ఉంటే 29,779 మంది అభ్యర్థులు 49,658 దరఖాస్తులు పెట్టారు. ఇక పురుషుల కంటే 6,233 మంది మహిళా అభ్యర్థులు అధికంగా ఉన్నారు. అత్యధికంగా ఎస్టీ కేటగిరీలో అయితే 10,523 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. బీసీడీ కేటగిరీలో 8,330 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇది విశాఖకు సంబంధించి ఓవర్వ్యూ. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఎస్టీ కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ ఉంది, అలాగే బీసీడీ కేటగిరీలో కూడా ఎక్కువ కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మెగా డిఎస్సికి భారీ దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి 1139 పోస్టులకు 29,779 మంది అభ్యర్థులు 49,658 దరఖాస్తులు చేశారు. ఒక్కో పోస్టుకి సగటున 26 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో అన్ని పాఠశాలల్లో 734 పోస్టులు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో అయితే 400 పోస్టులు, ఇక జువెనైల్ పాఠశాలలో అయితే 5 పోస్టులు, జువెనైల్లో 5 పోస్టులు ఉండగా మొత్తం 29,779 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎక్కువ మంది 2 అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో మొత్తం 49,658 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో పురుషులు 11,773 మంది ఉంటే మహిళలు 18,006 మంది ఉన్నారు. పురుషుల కంటే 6,223 మంది 33 మంది మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఇక రిజర్వేషన్ కేటగిరీల వారిగా పరిశీలిస్తే ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 10,523 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలల్లో 400 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇక గిరిజన ప్రాంతాల నుంచి భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేయడం జరిగింది. ఈ 400 ఎస్జిటి పోస్టులకి ఇవి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొత్తం అభ్యర్థుల్లో 1/3 ఈ కేటగిరీకి చెందినవారే కావడం విశేషం. అంటే ఎస్టీ కేటగిరీకే ఇంచుమించు 3 మంది, అంటే 3/4 చూసుకున్నట్టే 3 ఎస్టీ కేటగిరీ అభ్యర్థులే పోటీ చేశారు, ఈ అప్లికేషన్ పెట్టారు. తర్వాత వెనకబడిన వర్గాలకు సంబంధించి 5 కేటగిరీలకి కలిపి 13,454 అభ్యర్థులు దరఖాస్తు చేయడంతో వీళ్ళు అత్యధికంగా బీసీడీల నుంచి 8,330 మంది, తర్వాత బీసీబీ కేటగిరీ నుంచి 2,563 మంది, అలాగే బీసీఏ కేటగిరీ నుంచి 1,940 మంది, బీసీఈ కేటగిరీ నుంచి 423 మంది, బీసీసీలో నుంచి 198 మంది ఉన్నారు. ఓపెన్ కేటగిరీ నుంచి 1,626 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు తర్వాత విడుదలైన ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్సీ కేటగిరీ 1 నుంచి 479, ఎస్సీ కేటగిరీ 2 నుంచి 876 మంది, కేటగిరీ 3 నుంచి 2,821 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. దివ్యాంగుల కోటాలో అన్ని కేటగిరీలు కలిపి 890 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం జరిగిందనమాట. ఈ విధంగా మొత్తం మీద కాంపిటీషన్ అయితే విశాఖ జిల్లా వ్యాప్తంగా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.